హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా ఇయర్స్ నుంచి అయితే అనుకుంటూ ఉన్నాను యాదగిరిగుట్టకు వెళ్ళాలి అని. అండ్ పెళ్ళైన తర్వాత కూడా అనుకున్నాం అనమాట వెళ్ళాలి అని. అస్సలు కుదరలేదు. అండ్ ఇప్పుడైతే జస్నికాకి నియర్ బై 1 ఇయర్ వస్తున్నప్పుడు ఇప్పుడు కుదిరిందనమాట మాకు టెంపుల్కి వెళ్ళడానికి. సో లాస్ట్ వీక్ అయితే మేము యాదగిరిగుట్ట ట్రావెల్ చేసాము. ఇక్కడైతే మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ కొంచెం లేట్ అయిపోయింది. సో ఇంకా మా నాన్న కూడా ఎన్నో ఇయర్స్ నుంచి వెళ్దాం అనుకుంటూ ఉన్నారు యాదగిరిగుట్ట. సో మేము ఎప్పుడన్నా వెళ్తే తీసుకొని వెళ్దాం అని అనుకుంటూ ఉన్నాము. ఇంకా మేము సండే రోజు ప్లాన్ అలా చేసుకున్నప్పుడు సాటర్డే రోజు చెప్పాను మా నాన్నకి రమ్మని. ఇంకా మా నాన్న అయితే సాటర్డే రోజే వచ్చారనమాట. సో ఇక్కడైతే నేను, మా నాన్న, మా హస్బెండ్ అండ్ జస్నిక ముగ్గురం అయితే వెళ్తున్నాము. అండ్ ఇంకా మేమైతే ఇక్కడ ఇంటి దగ్గర నుంచి మార్నింగ్ 7:30 అరౌండ్ 8 కల్లా స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో మాకు ఇంటి దగ్గర నుంచి అరౌండ్ 7:30, 8 కల్లా స్టార్ట్ అయితే హైవే అంతా అండ్ ఔటర్ రింగ్ రోడ్ మొత్తం క్రాస్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 9:30 అక్కడే చాలా లేట్ అయిపోయింది. అండ్ ఈ కొండను చూసారా, మేము ట్రైన్లో వచ్చేటప్పుడు ఎప్పుడు చూస్తూ ఉంటాను అనమాట. సో ఇంత దగ్గరగా నియర్ బైగా చూశాను ఇప్పుడు ఫస్ట్ టైము. చాలా బాగుంది. ఇది సింగిల్ కొండ అండ్ పైన ఒకటి మాత్రం చిన్న టెంపుల్ లాగా ఏదో ఉంది. అది ఏ టెంపుల్ అర్థం కాలేదు. ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. అండ్ నేనైతే అప్పుడెప్పుడో మా ఫ్రెండ్స్ తోటి వచ్చాను. అప్పటికి ఇంకా యాదగిరిగుట్ట ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉందన్నమాట. ఆ టైంలో నేను వచ్చినప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతూ అట్లా ఉంది. సో నార్మల్గానే ఉంది అప్పుడు. ఇప్పుడు మాత్రం చాలా బాగా డెవలప్ చేశారు. డెవలప్ చేసిన తర్వాత ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు రావడం నేను. అండ్ అప్పుడు వచ్చినప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ అయిపోయాయి. అండ్ బేసిక్గా మా హస్బెండ్ అయితే మ్యారేజ్ అయినప్పటి నుంచి అడుగుతూ ఉన్నారనమాట యాదగిరిగుట్ట వెళ్దామని. మేము ఎప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళం మనకు దగ్గరే కదా ఎప్పుడైనా వెళ్ళి రావచ్చు అని. బట్ అన్నీ చూస్తున్నాం కానీ యాదగిరిగుట్ట తిరగడానికి మాత్రం మాకు టైం దొరకలేదనమాట. సో అంతే, మనకి దర్శనం ఎప్పుడు కలుగుతుందో అప్పుడే దేవుడు రప్పించుకుంటాడు అన్నట్టు జరిగింది మాకు కూడా. సో ఇప్పుడు కుదిరింది అనమాట. అది కూడా పాపతో కలిసి వెళ్ళడానికి కుదిరింది. సో ఇంకా ఫైనల్గా అయితే మేము యాదగిరిగుట్ట రీచ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 10:30 అలా అయింది. 2.5 hours అట్లా పట్టింది అనమాట మా ఇంటి దగ్గర నుంచి. సో ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. అక్కడికి వచ్చేవరకు అనిపించింది 10:30 అయిపోయింది కదా, పనిలో పని అట్లా దర్శనం చేసుకొని వచ్చి తిందాంలే అనిపించింది ఎందుకో మనసుకి. అండ్ ఇక్కడైతే మనకి కొండ కింద పార్కింగ్ ఉంటుంది. అదైతే ఫ్రీ పార్కింగ్. అండ్ పైనకి వెళ్ళాలంటే 500 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారనమాట. సో నాకైతే కొంచెం పార్కింగ్ ఫీజు కొంచెం ఎక్కువే అనిపించింది. చూసారా, ఇదైతే కొండ కింద. ఇక్కడైతే బస్సు అవైలబుల్గా ఉంటుంది మనకి. సో ఫ్రీ బస్సెస్ ఉంటాయన్నమాట. మనం తెచ్చుకున్న ఓన్ వెహికల్స్ అన్ని ఇక్కడ పెట్టేసి ఆ ఫ్రీ బస్సెస్లో వెళ్ళి రావచ్చు. అండ్ ఇక్కడైతే మనకి ఓన్ వెహికల్ పైకి తీసుకొని వెళ్ళాలంటే 500 రూపీస్ అలా అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో 500 రూపీస్ పార్కింగ్ అంటే నాకైతే కొంచెం ఎక్కువే అనిపించింది. నేను ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాను అనమాట. పార్కింగ్కి స్పెషల్గా అట్లా 500 రూపీస్ తీసుకుంటాడు. ఇంకా మేము సాటర్డే వచ్చాం కాబట్టి ఈ వీకెండ్ ఎంత రష్ ఉంటుందో అనుకున్నాము. బట్ మా లక్ ఏంటంటే మేము 10:30కి అట్లా ఎర్లీగా వెళ్ళిపోయాం కాబట్టి నార్మల్గానే ఉంది క్యూ లైన్. ఒక 1 అవర్ 1.5 అవర్లో మాకైతే దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇంకా పార్కింగ్ టోకెన్ అదంతా తీసుకొని పైకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో బేసిక్గా ఏంటంటే ఇది సమ్మర్ కాబట్టి ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఇట్లాంటి టెంపుల్స్కి ఏదైనా ఈవినింగ్ టైంలో అలా ప్లాన్ చేసుకుంటే నాకైతే బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైం వరకు మనం రీచ్ అయిపోతాం కాబట్టి సో ఆ ఎండకి అదంతా తిరగాలన్నా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది పిల్లలతోటి. అండ్ ఈవెన్ మనం సింగిల్గా వచ్చినా ఇప్పుడు సమ్మర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత ఎక్కువ తిరగాలని ఇంట్రెస్ట్ అనిపించదు. అదే ఈవినింగ్ టైంలో వస్తే పైన మంచిగా చల్లగా ఉంటుంది. అండ్ దట్టు ఏంటంటే యాదగిరిగుట్ట, ఈ స్వర్ణగిరి టెంపుల్స్ ఇవన్నీ నైట్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది, అస్సలు మిస్ కావద్దు. సో ఈసారికి అయితే మేము మార్నింగ్ టైంలో వచ్చాము. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నప్పుడు మాత్రం ఈవినింగ్ వ్యూ కోసం అయితే కన్ఫామ్గా రావాలని ప్రిపేర్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ పైన పార్కింగ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక పెద్ద బస్ స్టాండ్ లాగా ఉంటుంది మనకి పైన కొండపైనే. సో మనకి ఈ బస్ స్టాప్లోని ఏటీఎం అండ్ లాకర్స్, బ్యాగ్స్ పెట్టుకోవడానికి అండ్ చెప్పల్స్కి అన్నిటికీ A to Zకి మనకు లాకర్స్ అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో మీరు కావాలంటే ఇక్కడైనా పెట్టుకోవచ్చు. మళ్ళీ కొంచెం పక్కకు వెళ్తే అక్కడ కూడా ఉంటాయి కిందికి, అక్కడ డౌన్లో చూపిస్తాను అక్కడ కూడా. సో ఇదైతే బస్ స్టాప్. మన కింద ఎక్కిన ఫ్రీ బస్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనకి డ్రాప్ చేస్తాయి అనమాట ఈ బస్ స్టాప్లో. సో ఇక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్కి వెళ్తే అక్కడ టికెట్ టోకెన్స్ అనేవి మనకి ఇస్తారు. బస్సులో ప్రయాణించే భక్తులు క్యూ పద్ధతి పాటించండి. మనీ పర్సులు, విలువైన ఆభరణాలు, సెల్ ఫోన్లు, హ్యాండ్ బ్యాగులు సెల్ ఫోన్లో పెట్టే ప్లేస్ ఫోటోలు అవి తీసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ దాకా రావాలి కదా. వచ్చినంత అదే వస్తుంది.
సో ఇక్కడ కొంచెం ముందుకొచ్చిన తర్వాత మనకి ఇక్కడైతే టోకెన్స్ ఉంటాయన్నమాట, టికెట్ టోకెన్స్. సో 150 రూపీస్, 300 రూపీస్కి అట్లా ఉంటాయి. మీకు కావాలంటే డైరెక్ట్గా నార్మల్ క్యూ లైన్ కూడా వెళ్ళొచ్చు. కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే మాత్రం 150 రూపీస్ తీసుకుంటే ఎర్లీగా వెళ్ళేసి వచ్చేస్తాము. అండ్ ఇక్కడైతే తీసుకొని పైకైతే స్టార్ట్ అయిపోయాము. ఒక స్లోప్ లాగా ఉంటుంది, అది ఎక్కుకుంటూ పైకైతే వెళ్తున్నాం ఇక్కడ మేము. సో ఆ టోకెన్స్ ఇచ్చే దగ్గరే సైడ్కి అట్లా కొబ్బరికాయలు అవి అమ్ముతూ ఉంటారన్నమాట. అవి తీసుకొని కొంచెం పైకి ఎక్కిన ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేయాలి. అండ్ లోపలికి తీసుకోవడానికి వెళ్ళడానికి అయితే ఎలో లేదనమాట. ఇక్కడ స్టార్టింగ్లోనే కొబ్బరికాయలు అందరూ బయటనే కొట్టేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసారా స్వర్ణ మందిరం, అండ్ ఇంతకుముందు లేదనమాట. ఇది ఫస్ట్ టైం మేము వెళ్తున్న 2 days ముందే రేవంత్ రెడ్డి గారు అయితే ఓపెన్ చేశారంట అది స్వర్ణ గోపురము. చాలా బాగుంది. సో వీకెండ్ కదా చాలామంది వస్తారనుకున్నాము, పర్లేదు మేము అయితే మాకు అంత క్రౌడ్ అనిపించలేదు. ఎప్పుడైతే మేము దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చామో అప్పుడు మాత్రం టూ మచ్ క్రౌడ్ అనమాట, ఇదంతా నిండిపోయింది. సో ఇప్పుడు మేము వచ్చినప్పటికి 10:30 కాబట్టి అంత క్రౌడ్ అయితే ఇక్కడ ఏం లేదు. సో ఇంక ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే అక్కడ దర్శనంకి వే రాసి ఉంటుంది కదా, దాని పక్కనే మన మొబైల్స్ అవి పెట్టుకోవడానికి లాకర్స్ ఉంటాయన్నమాట. సో ఇందాక పార్కింగ్ చేసుకున్న దగ్గర కూడా లాకర్స్ అవి ఉంటాయి, బట్ మేమైతే అక్కడ పెట్టుకోలేదు. ఎందుకంటే ఇక్కడ మొబైల్ ఇస్తే ఏంటంటే ఇక్కడ కొంచెం పిక్స్ అవి తీసుకోవడానికి బాగుంటుంది, బయటికి రాగానే మొబైల్స్ అవి తీసుకోవచ్చు అని మేమైతే ఇక్కడ లాకర్లో పెడుతున్నాము. సో మేము వెళ్ళిన టైంలో ఏంటంటే బ్రహ్మోత్సవాలకి వాటన్నిటికీ రెడీ చేస్తున్నారనమాట. ఆల్రెడీ లోపల దేవుడిది కళ్యాణం జరుగుతుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, కరెక్ట్ టైంకి అయితే మనం దర్శనానికి వచ్చాము అని. సో ఫైనల్గా మాదైతే దర్శనం అంతా కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసాము. అండ్ చూసారు కదా మేము వెళ్ళేటప్పుడు ఎంత ఖాళీగా ఉందో, ఇక్కడ మొత్తం క్రౌడ్ అయిపోయింది అనమాట. ఈవెన్ ఒక్క పిక్ తీసుకోవడానికి కూడా ప్లేస్ లేదు. అండ్ దట్టు మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తే ఏంటంటే కొంచెం ఇలా ఎండ ఫోక్స్ అదంతా పడుతూ ఉంటుంది, కానీ ప్రశాంతంగా ఒక్క దగ్గర నిల్చోలేము, ఒక పిక్ కూడా సరిగ్గా దిగలేము అన్నట్టు ఉందన్నమాట. సో ఈసారి మాత్రం వస్తే పక్కా ఖచ్చితంగా నైట్ టైంలోనే వద్దామని ఫిక్స్ అయిపోయాము. అండ్ ఇక్కడైతే ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయాము మేము. సో కిందికి వచ్చేసి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ మేము అసలు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. ఏంటో ఆ రోజు అసలు ఆకలే అవ్వలేదన్నమాట మాకు. ఫస్ట్ అయితే మొత్తం చూసేయాలి అన్న ఫీలింగ్లోనే ఉన్నాము ఆ ఎండ దెబ్బకి. ఇంకా అక్కడ నుంచి అయితే మేము రిటర్న్ స్వర్ణగిరి స్టార్ట్ అయిపోయామన్నమాట. దగ్గరే ఓన్లీ ఒక 15 to 20 minutesలోనే మాకు వచ్చేసింది. అండ్ ఇక్కడైతే ఇంకా డెవలప్మెంట్ జరుగుతూనే ఉంది, ఇంకా రోడ్స్ అవి ఏమి వేయలేదు. అండ్ ఇక్కడ కూడా చెప్పాను కదా ఆల్రెడీ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని. సో ఈ టెంపుల్లో కూడా బ్రహ్మోత్సవాలకి వాటన్నిటికీ రెడీ చేస్తున్నారనమాట. ఆ వే మొత్తం మీకు మొత్తం ఆ బ్రహ్మోత్సవాలకి రిలేటెడ్గా డెకరేషన్ అదంతా జరుగుతూ ఉంది. సో ఇదైతే మెయిన్ రోడ్ మీద నుంచి మనం వెళ్తుంటే వస్తుంటే కూడా మెయిన్ రోడ్ మీద నుంచి కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ స్వర్ణగిరి టెంపుల్ హైట్లో. సో ఇక్కడైతే మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ 10:30 వరకు దర్శనం అయిపోతే మేము ఇక్కడికి 11:30, 11:45 వరకల్లా వచ్చేసామన్నమాట ఇక్కడికి స్వర్ణగిరికి. సో ఇది స్టార్ట్ అయినప్పుడు టీవీలో చూడటమే అండ్ ఫస్ట్ టైం అనమాట ఈరోజు మేము రావడం స్వర్ణగిరికి. చాలా బాగుంది. సో చెప్పాను కదా ఆల్రెడీ కొన్ని టెంపుల్స్ ఉంటాయి, అవి మార్నింగ్ టైమ్స్లో కంటే కూడా నైట్ టైమ్స్లో చూస్తేనే ఆ వ్యూ అనేది తెలుస్తుందని. సో అలాంటి టెంపుల్స్లో ఈ స్వర్ణగిరి కూడా ఒకటి అనమాట. ఇది పక్కా అస్సలు మిస్ కావద్దు నైట్ టైం చూడటం మాత్రం. సో ఇక్కడైతే మనకి పైనకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా స్వర్ణగిరిలో కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, శ్రీవారి బ్రహ్మోత్సవాలు. సో ఇంకా 12 అవుతుంది కదా, ముందు దర్శనానికి వెళ్ళిపోదామని ఫాస్ట్గా అయితే వెళ్తున్నాము. సో దర్శనం క్యూ లైన్ చూపిస్తాను. ఎంత క్యూ లైన్ ఉందంటే మేము అక్కడ యాదగిరిగుట్టలో అస్సలు మాకు క్యూ లైన్ అనేది తెలియలేదు, అంత ఫ్రీగా అయిపోయింది దర్శనం. సో ఇక్కడ చూస్తే చాలా అంటే చాలా క్యూ లైన్ ఉంది. సో ఆ వీకెండ్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ తెలిసిందనమాట మాకు. చాలా మంది వచ్చారు స్వర్ణగిరి చూడటానికి. సో ఇక్కడ కూడా మీరు కావాలంటే ఫ్రీ లైన్కి వెళ్ళొచ్చు, లేకపోతే మనకి 100 రూపీస్కి 300 రూపీస్కి టోకెన్స్ ఉంటాయన్నమాట, అవి తీసుకొని అయినా వెళ్ళొచ్చు. అని చెప్పాను కదా చాలా క్యూ లైన్ ఉందని. ఫ్రీ క్యూ లైన్ మాత్రం చాలా ఉంది. అసలు టెంపుల్ చుట్టూ ఉన్నారు జనాలు, అంతా క్యూ లైన్ ఉంది. ఇంకా మేమైతే టోకెన్ అది తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయాము. సో కరెక్ట్గా మేము వెళ్ళే టయానికి ఏంటంటే దేవుడికి పూజ చేస్తున్నారు, హారతి అవి ఇస్తున్నారు అనమాట. సో కొంచెం సేపు క్లోజ్ చేశారు. సో మాకైతే కొంచెం దానివల్ల ఒక 1 hour అట్లా లేట్ అయిపోయింది. సో ఇక్కడ ఎంటర్ అయిన వెంటనే చుట్టూ చూసారా ఎంత బాగుందో, వ్యూ అయితే అంత బాగుంది. అండ్ ఇక్కడైతే మేము క్యూ లైన్ చూద్దాం అసలు ఎంత ఉంది ఏంటి అని చూసుకుంటూ వస్తున్నాము. చెప్పాను కదా ఫ్రీ క్యూ లైన్, చాలా మంది ఉన్నారు. ఫస్ట్ టైం నేను చూసి అనుకున్నాను అదే 100 రూపీస్ క్యూ లైన్ ఏమో అని, ఎందుకంటే అక్కడే బోర్డు పెట్టేసి ఉంది 100 రూపీస్ క్యూ లైన్ అని. సో తర్వాత తెలిసింది దాని పక్కనే ఉందని. చూసారు కదా ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. సో వీకెండ్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ తెలిసిందని చెప్పాను కదా, చాలా మంది ఉన్నారు ఆ క్యూ లైన్లో. సో ఇక్కడైతే మేము టోకెన్ అది తీసుకొని లోపలికైతే వెళ్ళాము. ఇంకా మొబైల్స్ కూడా ఇక్కడే మనకి ఉంటుందన్నమాట, టోకెన్స్ ఇచ్చే దగ్గర మొబైల్స్ పెట్టుకోవడానికి కూడా ఉంటుంది లాకర్. సో అక్కడైతే మొబైల్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసేసి మేమైతే 100 రూపీస్ టోకెన్ తీసుకొని లోపలికైతే వెళ్ళాము. సో ఒక 1.5 hour 2 hours అయితే బయటకు వచ్చేసాము. సో నేనైతే ఎప్పుడెప్పుడు చూద్దామా అనుకుందైతే మెయిన్ ఇదే అనమాట. సో ఆ వాటర్లో దేవుడు ఉంటాడు కదా, సో నాకు అదైతే ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపించింది. సో బయటికి రాగానే మనకి రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ అంత ఐడియా లేదు, రైట్ సైడ్ అనుకుంటా ఇది ఉంది. సో ఇదైతే చూడటానికి వెళ్తున్నాము. ఇది 2 floors ఉంటుందన్నమాట. మనం కింద నుంచి వెళ్ళైనా చూడొచ్చు అండ్ పైనుంచి వెళ్ళైనా చూడొచ్చు. మేమైతే పైనుంచి చూద్దామని ఫస్ట్ అయితే పైనుంచి చూడటానికి వెళ్తున్నాము.
సో నాకైతే ఇది పిచ్చగా నచ్చింది. అక్కడ బయట క్యూ లైన్‌లో దేవుడి దర్శనం దగ్గర అంతమందిని చూసి ఇక్కడ ఎంతమందో ఉంటారనుకున్నాను. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. నాకిది చూస్తుంటే అట్లా చూడాలనిపిస్తూనే ఉంది. అంత బావుందనమాట ఈ వ్యూ. అండ్ కింద నుంచి చూసేదానికంటే కూడా ఈ పైనుంచి మాత్రం వ్యూ మాత్రం సూపరుంది. సో మేమైతే కిందికి వెళ్ళలేదు. ఎందుకంటే నాకు పైనుంచే చాలా సేపు నిల్చొని అట్లానే చూసాను. అంత నచ్చిందనమాట. సో ఇక్కడ మనకి స్వర్ణగిరిలో అయితే ఆఫ్టర్‌నూన్ అలా అన్నదానం కూడా పెడుతూ ఉంటారు. సో మనకి అక్కడ అనౌన్స్ చేస్తూనే ఉంటారనమాట. అన్నదానంకి వెళ్ళేవాళ్ళు వెళ్ళండి అని అనౌన్స్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడైతే మేము ఇది మంచిగా చూసుకొని కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేసాము. ఇక్కడే చాలా సేపు ఉండాలనిపించింది. చాలా బాగుందనమాట వెదర్ కూడా ఆ రోజు. సో ఇక్కడైతే నాకు నచ్చిన మెయిన్ వ్యూ ఇదే అనమాట. అట్లా చూస్తూ ఉండిపోయాను దేవుడిని. అండ్ మీలో ఎంతమందికి ఈ దేవుడు ఐడియా ఉన్నారో కామెంట్ చేయండి. సో నాకేంటో సడన్గా గుర్తు రావట్లేదు దేవుడి పేరేంటో. సో మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే కొంచెం సేపు టైం అలా స్పెండ్ చేసి బయటకైతే వెళ్ళాము. అండ్ కిందికి వెళ్ళాలనిపించలేదు ఎందుకో. పైనుంచి చాలాసేపు వెయిట్ చేసి అలా చూసుకుంటూ ఉన్నాము. సో ఇంకా మనం బయటికి రాగానే మనకి అక్కడ మెయిన్‌గా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందనమాట. చాలా అంటే చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. అండ్ అలానే ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన పెద్ద గంట కూడా ఉంటుందనమాట. సో మిస్ అవ్వకుండా అన్నీ చూసుకోండి. సో మీకు చెప్పాను కదా మనకి బయట నుంచే మనకి స్వర్ణగిరి కనిపిస్తూ ఉంటుంది మెయిన్ రోడ్ మీద నుంచి అని. సో ఇదే అనమాట. మనం యాదగిరిగుట్టకు వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్‌కి అట్లా ఉంటుంది. ఇటు వచ్చేటప్పుడు మాత్రం రైట్ సైడ్‌కి ఉంటుందనమాట. సో ఇదనమాట బయట నుంచి చూస్తే. ఇంకా మేమైతే మొత్తం దర్శనం అవన్నీ కంప్లీట్ చేసుకొని మొత్తం చూసేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అప్పటికి ఆల్మోస్ట్ టైము 1:20 అలా అవుతుంది. లంచ్ టైం అవుతుందనమాట. సో ఎక్కడన్నా లంచ్ చేసేసి ఇంకా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. అదేంటో గానీ ఎక్కడికొచ్చినా నన్ను ఈ దోస వదిలిపెట్టదన్నట్టు. సో నాకెందుకో లంచ్ చేయాలనిపించలేదు. దోస తిందామనిపించి ఇక్కడైతే నేను పన్నీర్ దోస తీసుకున్నాను. ఫస్ట్ టైం అనమాట రిగ్రెట్ ఫీల్ అయ్యాను. ఎందుకు తిన్నానురా బాబు అని. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినకుండా సడన్‌గా దోస తింటే ఎట్లా ఉంటుంది చెప్పండి ఆఫ్టర్నూన్ టైంలో. సో నాకు అదే అయిందనమాట. అండ్ తినేసి ఇంకా వెంటనే రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ దారిలో మా నాన్న అయితే దిగేశాడు. అంటే మాకు మా ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి నియర్ బై వచ్చినప్పుడు మా నాన్న దిగారనమాట. ఇంకా మళ్ళీ నా దగ్గరకు వచ్చి మళ్ళీ రిటర్న్ మా నాన్న వెనక్కి వెళ్ళాలంటే కష్టం కాబట్టి సో మా నాన్న అయితే ముందే దిగేశారు. సో మేము ఈవినింగ్ రిటర్న్ వచ్చేవరకు ఆల్మోస్ట్ 4:30 అలా అయిపోయింది. సో మొత్తానికి 1 డేలో 2 టెంపుల్స్ కవర్ చేసుకొని రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము. అంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.